ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపా కనికరాన్ని బట్టి కాపాడబడి ఈ పరిశుద్ధ ఆదివారము, ఈస్టర్ తర్వాత 4వ ఆదివారము, పరిశుద్ధ దేవుని సన్నిధిలో గడుపుటకు దేవుడిచ్చిన సమయము కొరకు మనము వందనములు చెల్లింపబద్ధులమై ఉన్నాం. చదువుకున్న వాక్య భాగాన్ని మరి ఒకసారి మననం చేసుకున్నట్టయితే రండి. పరిశుద్ధుడైన యోహోను రాసిన సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. దేవుడి వాక్యము తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని ఈ వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. కృపగల దేవ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రము నాయన. చదువుబడిన మాటలు మీవి, అమూల్యమైన శక్తి కలిగిన జీవము కలిగిన మాటలు మీ బిడ్డలకు బోధించినట్టుగా మీ దాసునైన నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి నా నోట నీ మాటలు ఉంచి మీ బిడ్డలకు కావలసిన జీవవాకులు మీరు అందించమని, వినగల చెవిని గ్రహించగల మనస్సును దయచేయమని, నిద్రాశక్తులు అంధకార శక్తులు యేసు నామములో బంధిస్తూ మా ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆధ్యాత్మిక విషయాల్లో అనేకమైనటువంటి సంగతులలో ఇది మరి ఒక మాట ఏమిటంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని అని అన్నాడే కానీ నేను మంచి గొర్రెలకు కాపరి అన్నాడు ఆయన? అనలేదు. నేను గొర్రెలకు మంచి కాపరిని అని అంటున్నాడు. ఏడు మహావాక్యములలో ఇదొక మహావాక్యము. ఇక్కడ అంటున్నాడు నేను గొర్రెలకు మంచి కాపరిని. మరి మంచి కాపరి ఏం చేస్తాడు గొర్రెల కొరకు? మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెడతాడు ఆయన. కాపరులు ఉన్నారు. కాపరిలో 2 కాపరులు, ఒకరేమో మంచి కాపరి, ఒకరేమో చెడ్డ కాపరి. మంచి కాపరి ఏం చేస్తాడు ఆయన? గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. చెడ్డ కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టడు ఆయన. రెండవది, మంచి కాపరి గొర్రెలను శ్రద్ధగా చూస్తాడు ఆయన, చాలా ప్రేమగా చూస్తాడు ఆయన. చెడ్డ కాపరి గొర్రెలను శ్రద్ధగా చూడడు, ప్రేమగా చూడడు. వారికి ఎలాంటి విధముగా వాటిని ఆయన బాగుగా చూడలేరు. 3వ లక్షణం ఏమిటంటే, గొర్రెలకు మంచి మేతను ఇస్తాడు మంచి కాపరి. మంచి శక్తినిచ్చేటువంటి మేతనిస్తాడు మంచి కాపరి. కానీ చెడ్డ కాపరి అటువంటి మంచి మేతను ఇవ్వకుండా, వాటికి సరైన ఆహారము పెట్టకుండా వాటిని మరి శ్రద్ధగా చూడడు. 4వది, ఆయన గొర్రెల మంచి కాపరి బలహీనమైనటువంటి వాటిని ఆదరిస్తాడైనా. ఏవైతే బలహీనమై ఉన్నాయో, ఏవైతే మరి బలహీనత కలిగి ఉన్నాయో వాటన్నిటినీ ఆదరించి ఆ మంచి కాపరి తన ప్రేమను చూపిస్తాడు ఆయన. చెడ్డ కాపరి వాటిని ఆదరించడు, తన ప్రేమను చూపించడు, వాటిపైన జాలి కూడా చూపించడు. ఆ తర్వాత గొర్రెల మంచి కాపరి ఏం చేస్తాడు? గొర్రెలు గుంటలో పడినప్పుడు, అవి బాధలో ఉన్నప్పుడు వాటిని పైకి తీసి వాటిని జాగ్రత్తగా చూస్తాడు, వాటికి కట్టు కడతాడు. ఒకవేళ గాయమైతే కట్టు కడతాడు, వాటిని అనేక రీతులుగా మంచిగా చూస్తాడు. నిజమే, యేసయ్య చెబుతున్నాడు నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ప్రాణమును పెడతాడని జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఈ మంచి గొర్రెల కాపరి లక్షణము ఎవరిలో ఉన్నాయి? ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? యేసయ్యలో ఉన్నాయి. ఆయనే మంచి కాపరి. ఏ కాపరి తన యొక్క గొర్రెలను శ్రద్ధగా చూస్తాడో ఆ కాపరి తన యొక్క గొర్రెలను పట్టించుకుంటాడు. ఆ కాపరి వాటికి కావలసినవన్నీ ఏర్పాటు చేస్తాడు. ఆ కాపరి వాటి కొరకు ఏమేమి అవసరమో అన్నీ కూడా ఆయన సమకూరుస్తాడు. యేసయ్య అంటున్నాడు నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు.
నిజమే, ఈ మంచి కాపరి ఇవన్నీ కూడా చేస్తాడు. మంచి కాపరి వాటన్నిటినీ కాపాడుతాడు. మంచి కాపరి వాటి మంచి మేతను పెడతాడు. మంచి కాపరి వాటిని శ్రద్ధగా చూస్తాడు. మంచి కాపరి బలహీనమైన, గాయపడిన వాటిని ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు. ఆయన ఆ గొర్రెలు నిరంతరం కూడా కాపాడుతుంటాడు. కనుపాప వలె కాపాడుతుంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ గొర్రెల కాపరి విషయంలో ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, నేను మంచి కాపరిని. మరి జీతగాడైన కాపరి ఏం చేస్తాడు? జీతగాడే కనుక తోడేలు వచ్చుట చూచి ఏం చేస్తాడు? కాపరి పారిపోతాడు. తోడేలు ఎప్పుడైతే ఆ గొర్రెల మందలోనికి వస్తుందో తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఆ గొర్రెల కాపరి పారిపోతాడు. కానీ యేసయ్య మంచి కాపరి అలాగూ కాదు. తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టినవాడు. తన గొర్రెలు వేదనతోనో బాధతోనో ఉంటే వాటిని ఆదరించేవాడు. ఈ మంచి గొర్రెల కాపరి ఎవరు అంటే ప్రభువు అనేటువంటి యేసుక్రీస్తు. ఆయన యొక్క కాపరత్వములో, ఆయన యొక్క మందులో, ఆయన యొక్క వాక్యము చేత మనము హెచ్చరిక చేయబడితే ఆయన మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ అంటున్నాడు చూడండి 18వ వచనం, జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. నిజమే, వాటిని శ్రద్ధగా చూచినప్పుడు, వాటిని శ్రద్ధగా చూస్తూ ఉన్నప్పుడు మరి ఆ గొర్రెల కాపరి వాటన్నిటినీ సంరక్షిస్తుంటాడు. కానీ జీతగాడు అలాగూ చూస్తాడా? నేను కొంతకాలమే ఉంటాను, ఆ కొంతకాలము తర్వాత ఏమవుతైపోతుందో నాకేం తెలియదు అన్నట్లుగా వాటిని శ్రద్ధగా చూడడు. అందుకే అంటాడు, గొర్రెలు తనవి కానందున వాటిని వదిలిపెట్టి పారిపోతాడు. ఎప్పుడైతే ప్రమాదం వస్తుందో, ఎప్పుడైతే కష్టం వస్తుందో, ఎప్పుడైతే వేదన కలుగుతుందో ఇక వాటన్నిటిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు ఈ గొర్రెల కాపరి. కానీ మంచి గొర్రెల కాపరి అవసరమైతే ప్రాణాన్ని కూడా ఇస్తాడు. యేసయ్య నీ కొరకు, నా కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ప్రాణం ఇవ్వటానికి అధికారం ఎక్కడ పొందాడో చూడండి. 18వ వచనం చూడండి ఏమంటున్నాడు, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని అంటున్నాడు. నిజమే, తండ్రి వలన ఆజ్ఞను పొందాడు. ఆయన ప్రాణం పెట్టగలడు, తీసుకొనగలడు. ఎందుకు అనంటే తన బిడ్డలను ప్రేమించినటువంటి ప్రభువు వారి కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి వారిని సంరక్షించి ఎక్కడ వారిని వారసులుగా చేస్తున్నాడు? దేవుని యొక్క నిత్య జీవ రాజ్యములో వారిని వారసులుగా చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కానీ ఈ జీతగాడైనటువంటి కాపరి ఎప్పుడైతే మరి తోడేలు వస్తుందో ఆ గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడు. తోడేలు ఆ గొర్రెలను ఏం చేస్తుంది? పట్టి చెదరగొడుతుంది, వాటన్నిటిని చెదరగొడుతుంది. మంచి గొర్రెల కాపరి యేసయ్య అయితే సాతానుడు, తోడేలు, జీతగాడిన కాపరి తాను ఆ జీతగాడు చెడ్డ కాపరి. మంచి కాపరి యేసయ్య, చెడ్డ కాపరి మరి ఒకడు జీతగాడు. తోడేలు ఎవరు? సాతానుడు ఆ మందను చెదరగొడతాడు. అందుకేనంటాడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును అంటున్నాడు. ఆయన చెంత చేరి ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే పాల్గొంటున్నామో నెమ్మది కలిగి ఉంటామో, సమాధానం కలిగి ఉంటామో. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మంచి కాపరి మన కొరకు ఆయన ప్రాణును పెట్టాడు. ఆయన మన కొరకు శ్రమ పడ్డాడు, మన కొరకు వేదన పడ్డాడు, మన కొరకు శిక్షించబడ్డాడు, మన కొరకు పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు. నీ కొరకు, నా కొరకు ఎవరైనా ఏదైనా చేశారా? ఏమైనా చేయగలిగారా? మన కొరకు మనం కష్టపడుతుంటే ఆ కష్టాన్ని మనకు బదులుగా మన కష్టాన్ని అనుభవించేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? మనం శ్రమ పడుతుంటే మన శ్రమకు బదులుగా ఎవరైనా శ్రమ పడిన వారు ఉన్నారా? మన వేదనలో ఉంటే, దుఃఖంలో ఉంటే ఆ దుఃఖము మేము అనుభవిస్తాము, ఆ శిక్ష మేము అనుభవిస్తాము,
మీకేం పర్వాలేదని మనల్ని కాపాడినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఏ ఒక్కరు కూడా కాపాడలేరు. కానీ కాపాడేటువంటి వారు ఒక్కరే. ఆయన ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కీర్తనాకారుడు 1000 సంవత్సరాల క్రితము సంకీర్తన చెప్పాడు. ఏమంటున్నాడు? మొదటి వచనం చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటున్నాడు. ఆయనే కాపరి, నాకు లేమి కలగదు. ఏం చేస్తున్నాడు? పచ్చిగల చోట నన్ను పరుండి చేస్తున్నాడు, శాంతికరమైన జలము యొద్ద నన్ను నడిపిస్తున్నాడు. ఆయన కాపరి. ఆ కాపరి మంచి కాపరి. తన గొర్రెలను ప్రేమగా చూస్తాడు. ఆయన తన గొర్రెలను శ్రద్ధగా చూస్తాడు. తన గొర్రెలకు కావలసినవన్నీ కూడా ఆయన ఏర్పాటు చేస్తాడు. తన గొర్రెలు కష్టములు ఉన్నప్పుడు వాటిని కాపాడుతూ ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, జీతగాడే గనుక 13వ వచనంలో గొర్రెలను గురించి లక్ష్యము చేయక పారిపోవును. నిజమే, జీతగాడే వాటి గొర్రెల పక్షముగా వాటిని చూడకుండా, లక్ష్యము చేయకుండా, వాటిని ప్రేమించకుండా తాను పారిపోతాడు. కానీ నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆ మంచి కాపరి ఏమి చేస్తాడు చూడండి. ఒకసారి మనం యేస్కేలు గ్రంథానికి వెళ్దారండి. అక్కడ 34వ అధ్యాయంలో యేస్కేలు గ్రంథకర్త ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? ఆ మంచి కాపరి ఏవైతే అవి చెదిరిపోయి ఉన్నావో వాటన్నిటిని కూడా తీసుకుని వస్తాడు. దేవుడు చెప్తున్నాడు. 11వ వచనం చూడండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. చూడండి, నేనే అయాం అంటాడు. నేనే అనేటువంటి మాట పలికినటువంటి వాడు ఒక్క దేవుడు తప్ప మరి ఎవరు పలకలేరు. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశం ఎందు కానీ, భూమి ఎందుకు కానీ, భూమి కింద ఉన్న నీళ్ళ ఎందుకు కానీ రూపము చేసుకొనకూడదు, విగ్రహము నీవు పూజింపకూడదు, వాటి ఎదుట నీవు సాగిలపడు. నేనే అంటున్నాడు. అదే అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమునైనా అంటాడు. అదే విధముగా యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటాడు, గొర్రెల ద్వారమును నేనే అంటాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూస్తే జీవాహారమును నేనే అంటున్నాడు. ఆయనే. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం అంటాడు, నేనేమై ఉంటాడు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటున్నాడు ఆయన. ఆ తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయంలో పునరుద్ధానమును జీవమును నేనే. ఆయన తప్ప మరి ఎవరును కూడా మనల్ని ఆదరించలేరు, ప్రేమించలేరు, కనికరించలేరు, మనకు కావలసిన కష్టము నుండి విడుదల కలుగు చేయలేరు. అందుకే ఇక్కడ ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలు వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడి నుండి నేను వాటిని తప్పించి ఆయా జైల్లో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటిని స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతాల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపేదని అంటున్నాడు. చూడండి, వెతికి రక్షిస్తాడు ఆయన. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం అంటాడు, మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడు? నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరైతే దూరం అయిపోతున్నారో, ఎవరైతే పాపం బంధకములో ఉన్నారో, ఎవరైతే శోధనలో, సమస్యలు, అభ్యంతరంలో, ఆటంకంలో ఈ మనుషులు జీవిస్తున్నారో వారందరిని కూడా వెదక రక్షించుటకు, నశించినటువంటి వారిని కూడా వారందరిని కూడా రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన అందుకంటే నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునికి వచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, వీటన్నిటిని సమకూర్చి, వీటన్నిటిని కూడా చూచి సమకూర్చి ఆయన వాటన్నిటిని వాగుల యొద్దకు తీసుకుని వెళ్ళి వాటికి మంచి మేతనిస్తాడు. అంటే ఆయన మంచి ఆహారాన్ని ఇస్తాడు.
గొర్రెలు తినేటువంటి ఆహారము పచ్చిక అయితే, మంచి కాపరిచ్చే ఆహారం ఏ ఆహారము? జీవాహారము, వాక్యమైనటువంటి ఆహారము చేత తన గొర్రెలను ఆయన మేపుతాడు. ఆయన వాక్యమైనటువంటి జీవాహారం. అందుకంటాడు, జీవాహారములు నేనే. ఈ వాక్యమైనటువంటి ఆహారము చేత తన బిడ్డలను ఆయన పోషిస్తాడు, తన బిడ్డలను ఆయన నడిపిస్తాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆ మంచి కాపరి ఏం చేస్తున్నాడు? 15వ వచనంలో చూడండి, నేనే నా గొర్రెలు మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. చూడండి ఏం చేస్తున్నాడు ఆయన? నా గొర్రెలను మేపి వాటిని పరుండబెట్టుదాం. 101వ సంకీర్తన 4వ వచనం చూస్తే దావీదు కీర్తనకు అంటాడు, ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. వాటిని శ్రద్ధగా చూస్తాడు ఆయన. కునుకడు నిద్రపోడు. నేనే వాటిని పరుండబెట్టుదును. తప్పిపోయిన దాన్ని నేను వెతుకుదును, తోలివేసిన దాన్ని మరలా తోలుకొని వచ్చేదును, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలంగా ఉన్న దాన్ని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికిని బలము గల వాటికిని శిక్షయ్యను మేత పెట్టి లయపరుస్తాడు. చూడండి, గాయపడితే గాయమును కడతాడు ఆయన, తోలివేసిన దాన్ని మరలా తీసుకొని వస్తాడు, దుర్బలంగా ఉన్నదాన్ని బలపరుస్తాడు. ఇవన్నీ చేస్తాడు యేసయ్య. తన బిడ్డలు నిరంతరం ప్రేమిస్తున్నాడు. అందుకే భక్తుడు అంటాడు, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక. అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఆయన ప్రేమించిన గొర్రెలను ఎల్లప్పుడూ ఆయన చేయి విడువక అంతము వరకు కాపాడే దేవుడు, అంతము వరకు సంరక్షించే దేవుడు, తన బిడ్డలను విడిచిపెట్టిన వాడు. ఆనాడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు యెహోషువతో. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, నేను నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అంటున్నాడు. నేను నిన్ను విడువను ఎడబాయనని చెప్తున్నాడు ఆయన. ఈ కాపరి కూడా మనల్ని విడిచిపెట్టడు. నీ తల్లి విడిచిపెట్టినా, నీ తండ్రి విడిచిపెట్టినా, నీ బంధువులు విడిచిపెట్టినా, నీ స్నేహితులు విడిచిపెట్టినా, నీ బిడ్డలు విడిచిపెట్టినా, నిన్ను విడువని దేవుడు, మరువని దేవుడు, వదిలిపెట్టని దేవుడు. అందుకే అంటాడు, నేను నిన్ను విడువను ఎడబాయని దేవుడు అంటున్నాడు. యెహోషువ అన్నాడయ్యా, మోషే తర్వాత మోషే చనిపోయాడు, మరి ఎవరు అంటే, నేను మోషేకు తోడైనట్లుగా నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను విడువను ఎడబాయను వదిలిపెట్టను అంటున్నాడు దేవుడు. ఒక్కోసారి మనమే వదిలిపెట్టి వెళ్తుంటాం, దేవునికి దూరంగా వెళుతుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విడిచిపెట్టని దేవుడు, తోడుగా ఉండే దేవుడు, నడిపించే దేవుడు, బలపరిచే దేవుడు, మన కష్టములో, మన శ్రమలో, మన శోధనలో, మన వేదనలో తోడైనటువంటి దేవుడు. అంతేకాదు ఆయన ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచివేయును అని మనము చూస్తాం. రండి ప్రకటన గ్రంథం ఒకసారి చూడండి. ఆయన ఏం చేస్తున్నాడు? మన కన్నీటి బాష్ప బిందువును కూడా ఆయన తుడిచివేస్తాడు అని, ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, 21వ అధ్యాయము 4వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 21:4.
ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అంటే ప్రతి కన్నీటి భాష బిందువు తుడిచివేస్తాడు. ఎక్కడ అంటే పరలోక రాజ్యములోనికి వారసులు అయినప్పుడు ఇక అక్కడ ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, మరణం ఉండదు, వేదన ఉండదు, ఎటువంటి బాధ ఉండదు. అలాగున ఆయన భౌతికముగా ఇక్కడ ఈ లోకములో మనల్ని ఆదరించేవాడు, ప్రేమించేవాడు, కనికరించేవాడు, మనకు తోడై ఉంటాడు. ఆయన మనల్ని సంరక్షిస్తాడు. ఆయన మనల్ని బలపరుస్తాడు. నిజమే. ఈ గొర్రెలు ఎవరు? ఆ కాపరి ఎవరు? ఒకసారి చూసినట్లయితే చూడండి, ఆ గొర్రెలు ఎవరై ఉన్నారో చెప్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలోని చూడండి 34వ అధ్యాయము ఒకసారి చూద్దాం రండి. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 31వ వచనం చదవండి. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలనగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడును, ఇదే ప్రభువు అయిన యెహోవా వాక్కు. గొర్రెలు ఎవరు? ఆయన బిడ్డలు, మనుష్యులు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగేటువంటి బిడ్డలు. అందుకంటాడు గొర్రెలనగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడును. కాపరి ఎవరు? దేవుడు. అందుకంటాడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆ కాపరి తన బిడ్డలను కాపాడుతాడు. ఆయన తన బిడ్డలను నిరంతరము సంరక్షిస్తాడు, ఆదరిస్తాడు. ఆయన తోడుగా ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన తన ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా ఇష్టపడతాడు. గొర్రె ఆ పొదలో చిక్కుకున్నప్పుడు కాపరి నాకేం పర్వాలేదు, మిగతా కొన్ని గొర్రెలు ఉన్నాయి కదా అని అనుకుంటాడా? కాదు. ఆ తప్పిపోయిన దానిని వెదకుటకు, దానిని మరలా తీసుకొని వచ్చుటకు ఎంతగా కష్టపడతాడో. ముండ్ల పొదలలో చిక్కుకొని పోయేటట్టు ఆ గొర్రె కొరకు ఆ యొక్క కాపరి ఆ ముండ్లు తన యొక్క శరీరముకు గుచ్చుకుంటున్నా, ఆ ముండ్లు తన శరీరమును బాధ పెడుతున్నా, దాని యొక్క ఉద్దేశము, తన లక్ష్యం ఏమిటంటే ఆ ముండ్ల పొదలో చిక్కుకున్న గొర్రెను కాపాడటమే. ఆ ముండ్ల పొదల్లోనికి వెళ్ళి ముండ్ల పొదలో చిక్కుకున్న దానిని కాపాడి దాన్ని తీసుకుని వచ్చి సంతోషిస్తాడు. యేసయ్య కూడా అంతే. పాపాంధకారములో ఈ లోకమున్నటువంటి ఈ సంకెళ్ళ చేత, ఈ సాతాను శోధనల చేత, ఈ శ్రమల చేత మనం ఎప్పుడైతే ఇలాగున వీటన్నిటి చేత మనము బంధించబడి ఉన్నామో, మనము వీటన్నిటి చేత మనము ఎప్పుడైతే చెరలో ఉన్నామో, ఆయన కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన కాపాడుతున్నాడు. అందుకనే మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడుతున్నాడు. ప్రాణం పెట్టాడు ఆయన. నీ కొరకు, నా కొరకు పరిశుద్ధమైనటువంటి రక్తమును కార్చాడు ఆయన. మనము నలుగగొట్టబడాలి, మనము శ్రమ పొందాలి, మనము బాధ అనుభవించాలి, మనము శిక్షించబడాలి. మరి ఆ శిక్ష మనము అనుభవించామా? మనం అనుభవించలేదే. మరి మనకు బదులుగా ఎవరు అనుభవించారు? యేసయ్య. మనకు బదులుగా యేసయ్య అనుభవించాడు. పాపి స్థానములోనికి పరిశుద్ధుడు వచ్చాడు, పరిశుద్ధ స్థానములోనికి పాపి వచ్చేసాడు. ఇంకా ప్రవక్తల ప్రవచనములను సంపూర్ణము చేస్తూ యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. తన గాయము పొందిన, తను వేదన పొందిన, తను బాధ పొందిన, కానీ తన బిడ్డలను రక్షించుటలో, తన బిడ్డలను ప్రేమించుటలో ఆయన అలుపెరిగినటువంటి మంచి గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఆ మంచి గొర్రెల కాపరి తన గొర్రెలు బలహీనముగా ఉన్నప్పుడు వాటిని బలపరుస్తాడు, అవి గాయపడినప్పుడు వాటిని కట్టుకడతాడు. మరి కొవ్వినటువంటి వాటిని, బలం గల వాటిని ఏం చేస్తున్నాడు? శిక్షయ్యను మేత పెట్టి వాటిని లయపరుస్తానంటున్నాడు. ఈ కొవ్వినటువంటివి, బలమైనటువంటి ఏమిటి అవంటే దేవుని వాక్యమును వినకుండా, దేవుని మాటలు వినకుండా, దేవుని వాక్య ప్రకారం నడుచుకోకుండా, తమకిష్టమైన విధముగా లోకములో ఉన్నటువంటి వాటిని స్నేహించి మోగించి దేవుని మాటల నుండి దూరం అయిపోయి ఉన్నటువంటి ఇటువంటి ఎవరైతే ఉన్నారో, ఈ లోకమే సర్వస్వము శాశ్వతం అనుకుంటున్నారో, అటువంటి వారందరినీ కూడా ఏం చేస్తారంటే వారికి శిక్షయ్యను మేతపెట్టి వాటిని లయపరుస్తాడు. కానీ ఈ గొర్రెల కాపరి
ప్రేమతో తన బిడ్డలను పిలుస్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నా సన్నిధికి రమ్మని పిలుస్తున్నాడు. నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని ఆయన తన బిడ్డలను ఆహ్వానిస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ గొర్రెల కాపరి ఏం చేస్తాడు అంటే చూడండి ఒకసారి 23వ సంకీర్తన అన్నాడు, గాఢాంధకారములో సంచరించను, ఏ అపాయములకు నేను భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించు. ఒకవేళ గాఢాంధకారములో సంచరించును, ఒకవేళ అంటే గాఢాంధకారం అంటే ఏమిటి? అది చీకటి దేనికి సాదృశ్యము? సాతానుకు సాదృశ్యము. ఒకవేళ సాతాను బంధకాలలో, ఒకవేళ సాతాను మనల్ని అనేక రీతులుగా బాధ పెడుతుంటే, సాతాను అనేక విధంగా శోధిస్తూ ఉంటే, అటువంటి వాటిల్లో కూడా సంచరించెన్నో ఆ కాపరి తోడుగా ఉండి, ఆ కాపరి తన బిడ్డలను కాపాడుతూ, ఆ కాపరి పట్ల దేవుడు శ్రద్ధ కలిగి వాటన్నిటిని కూడా తోలుకొని వచ్చి మరలా వాటన్నిటికీ కావలసిన ఆహారాన్ని ఇచ్చి వాటిని బలపరుస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ మంచి గొర్రె కాపరి ఎవరంటే ప్రభు అనేటువంటి యేసుక్రీస్తే. ఆ కాపరి తోడుగా ఉంటే ఏ శ్రమ లేదు, ఏ వేదన లేదు, ఏ బాధ లేదు. ఆయన సమస్తమును కూడా మనకు అనుగ్రహించి ఆయన కృపచేత మనకు ఆయన మార్గమును సిద్ధపరిచాడు. అదే జ్ఞాపకం చేస్తాడు. మనం చదువుకున్నాం రండి, పేతురు రాసిన మొదటి పత్రిక రండి. ఆయన మనకు మాదిరి ఉంచిపోయిను, అడుగు జాడలు ఉంచిపోయిన మాట ఇక్కడ మనము చూస్తాం. రండి, పేతురు రాసిన మొదటి పత్రిక 21వ వచనం చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిను. చూడండి, ఆయన మాదిరి ఉంచిపోయాడు. మనము నడుస్తున్నప్పుడు సరి అయిన దారి లేనప్పుడు, సరిగా మరి మార్గము లేనప్పుడు, ఆ దారి మార్గము లేనప్పుడు, అది ముండ పొదలతోనో లేకపోతే రాతి ప్రదేశమో గచ్చ పొదలతో ఉన్నప్పుడు ఏం చేస్తాం? మనం నడుస్తూ తండ్రి తన బిడ్డలను పట్టుకొని ఏం చేస్తాడు? తాను అడుగు వేస్తాడు. ఆ తర్వాత తన బిడ్డ చేయి పట్టుకొని అడుగు వేయిస్తాడు. ఆ తర్వాత తను మరొక అడుగు వేస్తాడు, తన బిడ్డను చేత పట్టుకొని మరొక అడుగు వేస్తాడు. ఆ తండ్రి ఏం చేస్తున్నాడు? అడుగులు వేయటం నేర్పించాడు. క్రీస్తు కూడా మనకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లుగా మీకు మాదిరి ఉంచిపోయాడని పేతురు భక్తుడు ఇక్కడ అంటున్నాడు. పరిశుద్ధుడైన పేతురు రాసిన పత్రికలు చూస్తే ఆయన అంటున్నాడు, మీకు మాదిరి ఉంచిపోయాడు. ఏమిటి ఆ మాదిరి, ఆ మార్గము? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. నిజమే, ఆ మార్గము ఆయనే, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఆయన ఆ మాదిరి జాడలో ఉంచిపోయాడు మన కొరకు. మీరు ఎలాగూ నడవాలి, మీరు ఎలాగున దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలి. మీరు ఎలాగున ఈ లోకమున వాటన్నిటిని జయించుటకు, వీటన్ని సహించుటకు ఓర్పు కలిగి మీరు జీవించాలని వీటన్నిటిని మనకు నేర్పించాడు. ఆయన వీటన్ని మనకు మాదిరిగా ఉంచిపోయాడు. ఆ తరువాత ఏమంటున్నాడు చూడండి, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటును ఏ కపటమును కనబడలేదు. ఇక ఆయన పాపము చేయలేదు అంటే మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అంటున్నాడు. మీరు పరిశుద్ధులై ఉండుడి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ధర్మశాస్త్రం అదే చెబుతుంది. లేవియ కాండము 19వ అధ్యాయము 2వ వచనం చదవండి, ఏమంటున్నాడు? లేవియ కాండము 19వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడై ఉన్నాను. చూడండి, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవాకు నేను పరిశుద్ధుడును అని చెప్తున్నాడు. నిజమే, అంటే మనకు మార్గము చూపిస్తున్నాడు ఆయన. మీరు పరిశుద్ధులుగా ఉండాలి, అపవిత్రులుగా ఉండకూడదు అంటున్నాడు. మీరు దోషము లేనిటువంటి వారిగా ఉండాలి, ఆ మార్గమును చూపిస్తున్నాడు. అందరూ పవిత్రులై ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడైన యెహోవాకు నేను పరిశుద్ధుడు అని చెప్తున్నాడు. మన కొరకు
క్రీస్తు మీ కొరకు బాధపడి ఆయన శ్రమ అనుభవించాడు, ఆయన వేదన అనుభవించే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. రండి మరి ఒకసారి మనం పేతురు రాసిన మొదటి పత్రిక రండి, అక్కడ ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు, పేతురు భక్తుడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు ఒకసారి రండి. ఆ పత్రికలో మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే ఏమని హెచ్చరిక చేస్తున్నాడంటే, ఆయన మాదిరి నుంచి ఉంచిపోయాడు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటును ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడియో బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడియో బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించబడ్డాడు. ఆయన దూషింపబడి దూషించలేదు. నిజమే, ఆయన దూషింపబడి దూషించలేదు, ఆయన శ్రమపడి శ్రమ పెట్టబడలేదు, ఎవరిని శ్రమ పెట్టలేదు. ఆయన బెదిరింపగా దేవునికి న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి ఏం చేశాడు, ఆయన తను తాను అప్పగించుకున్నాడు. మనము కూడా దేవుని కొరకు సమస్తమును, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన తలంపులు, మనకున్న సమస్తమును కూడా ఆయనకు మనము అప్పగించుకోవాలి. ఆయన పైన భారము పెట్టి ముందుకు వెళ్ళాలి. కీర్తనకారుడు చెప్తాడు 55వ సంకీర్తన 22వ వచనం అంటున్నాడు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, ప్రతి భారమును ఆయన పెట్టి మన ముందుకు వెళ్ళినడలా ఆయన ప్రతి భారమును ఆయన ఆ భారమును మోసి మనకు సమాధానం కలుగు చేస్తాడు. కాబట్టి ఆయన తను తాను తగ్గించుకున్నాడు, తను తాను అప్పగించుకున్నాడు. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండవాలని ఇలాగున ఒక మార్గాన్ని యేసుక్రీస్తు మన కొరకు ఉంచిపోయాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నిజమే, ఆ ప్రధాన కాపరి యేసుక్రీస్తు, ఆ యేసుక్రీస్తు యొక్క అడుగు జాడల్లో మనము నడిచినడలా, ఆయన యొక్క వాక్యమునకు విధేయులైనడలా, ఆ మంచి కాపరి మన గృహానికి అధిపతిగా ఉంటాడు. ఆ మంచి కాపరి మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఆ మంచి కాపరి సమస్తాన్ని కలుగు చేస్తాడు. ఆ మంచి కాపరి సమస్తమైనటువంటి మేలులతో మనల్ని నింపుతాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అటువంటి క్రీస్తు యొక్క అడుగు జాడలు నడిచి దేవుని ఎడల భయభక్తులు కలిగి మనకు మాదిరిగా ఉంచిన ఆ మార్గము నడుస్తూ దేవుని కృపచేత నడిపించబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయము దయచేయును గాక. ఆమేన్. దేవుడి వాక్యము తన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము ప్రభు యేసు కృప వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలను గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయ